ఇంతటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఇంతటి మంచి జూమ్ సెక్షన్ అందిస్తున్న రంగనాథ్ సార్ గారికి, అలాగే లలిత మేడం గారికి ఆత్మ నమస్కారాలు. జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ వేసవకాలంలో మనం వేడిని తగ్గించుకోవడానికి ఉపయోగించేవి, అలాగే ఏమి తినకూడదు, ఏమి తినొచ్చు, వాటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా వేసవకాలంలో బాగా చెమటలు ఎక్కువగా పోస్తాయి, ఒంట్లో వేడి చాలా విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉండడం వల్ల మనకి ఏమైనా దాహం వేసినప్పుడు తాగడానికి కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటాము, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము. వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ కుండలో వాటర్ పోసుకుని కుండలో వాటరే ఎక్కువగా తాగాలి, లేకపోతే మామూలు వాటరే తాగడానికి ప్రయత్నించండి. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటుంది. శరీరంలో వాపులు వస్తాయి, అలాగే అతిగా వేడిగా ఉండడం వల్ల చెమటలు పోస్తాయి, అలాగే తీవ్రమైన దప్పిక ఉంటుంది, ఎండను తట్టుకోలేకపోతాము. అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, అలాగే చెమట వల్ల దురదలు, దద్దుర్లు, ఇది వరకు ఒళ్ళంతా వేడి వేసవకాలంలో పేలిపోతూ ఉండేదండి, కొప్పలా వచ్చేస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో చాలా మందికి అది కూడా తగ్గింది. చాలా ఎక్కువగా వచ్చేదండి వెనకటి రోజుల్లో ఈ వేసవ కాలంలో. అలాగే మొటిమలు, జుట్టు కూడా చెమట వల్ల ఎక్కువగా చిట్లు పోతూ ఉంటుంది వేసవ కాలంలో. అది కూడా ఒక ప్రాబ్లం. అదే విధంగా రక్తస్రావం ఎక్కువగా అవడం, పైల్స్ సంబంధిత వ్యాధులు, అలాగే అరిచేతుల్లోని అరికాళ్ళల్లో మంటలు, ఇలాంటి లక్షణాలు వేడి వల్ల ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, పులితేన్పులు లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వేడి ఎక్కువగా ఉండడానికి ఏంటంటే కారణం మన తీసుకునే ఆహార పదార్థాలేనండి. ముందుగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ముందుగా మనం ఎర్రటి కారం పొడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఎక్కువగా పచ్చళ్ళు అవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, అవి తింటూ ఉంటాం కాబట్టి కారాన్ని ఎక్కువగా తగ్గించి, అదే విధంగా పచ్చిమిర్చి, మిరియాల పొడి ఎక్కువగా వాడుకోవాలండి. కారాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. అందులో క్యాప్సిన్ అనే విష పదార్థం ఉంటుందంట, అది ఎండుమిర్చిలో ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల అది కడుపులో మంట, అలాగే మంట ఎక్కువగా వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. అదే విధంగా ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకుంటాను, బాగా విపరీతమైన వేడి చేస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది కాలంలో. కానీ వేసుకుంటాం, దానివల్ల వేసుకున్నా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ తీసుకుని దానివల్ల ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా మిరియాల పొడిలో పైపరిన్ అనే పదార్థం ఉంటుంది, దాన్ని కూడా మనం కారం బదులు మిరియాల పొడి, పచ్చిమిర్చి వాడుకోవాలి. అదే విధంగా మిరియాల పొడి వాడుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ కణాలను అదుపు చేస్తుంది. అదే విధంగా ఇంకొకటి వేడి చేసే పదార్థాలు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. అయితే డ్రై ఫ్రూట్స్ ని పచ్చివి కాకుండా ఏ అయినా బాదం పప్పులైనా నానబెట్టుకుని తొక్క తీసి తినాలి. అదే విధంగా జీడిపప్పు, పిస్తా, ఏ అయినా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల, తొక్క తీసుకుని వేరుశనగ గింజలు కూడా నానబెట్టుకుని తొక్క తీసుకు తినడం వల్ల వేడి చేసే స్వభావం తక్కువగా ఉంటుంది. అదే విధంగా నూనెలో వేయించిన వేపు పదార్థాలు, ఇవి వేసవకాలం బాగా ఎఫెక్ట్ చూపించే పదార్థాలు. అదే విధంగా మసాలాలు కూడా. వేపుళ్ళు అంటే మనం బాగా డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటామండి, అలా డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై చేయడం వల్ల మనం నూనె బాగా మరిగి మరిగి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. అలా కాకుండా మామూలుగా కొంచెం నూనె తక్కువగా వేసుకుని మామూలుగా చేసుకుంటే అది వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అలా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ దాహం, దప్పిక ఎక్కువ వేసేస్తూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా మనం బయటకు భోజనాలకు వెళ్తూ ఉంటామండి, అవి కూడా ఎక్కువ మసాలాలు, అందులో
ఎక్కువగా వేసేస్తాం వల్ల అవి మనం తిన వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆయాసం, విపరీతమైన దాహం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి బయట ఏదైనా పదార్థాలు కూడా తక్కువగా తినడానికి ప్రయత్నించండి. అదే విధంగా మనం ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పునుకులు, బజ్జీలు ఇవన్నీ తింటూ ఉంటారు. అవి కూడా నూనె మరిగి, మరిగి, మరిగి వేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల ఎసిడిటీ ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్ ఫార్మ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏవైనా మన ఇంట్లో నూనెలు, నువ్వుల నూనె గాని, వేరుశెనగ గాని ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి. బయట నూనెలు సన్‌ఫ్లవర్, పామ్ ఆయిల్ ఇవి అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం. ఏంటంటే మనకి నువ్వుల నూనె ₹360 కేజీ అని, పామ్ ఆయిల్ 120కే వస్తుందని అలా వద్దండి. దానివల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నువ్వుల నూనె 360 అయినా దాన్నే యూజ్ చేసుకొని తక్కువగా వాడుకుంటూ ఎక్కువ లాభాలు పొందుతారనుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడొచ్చే సీజను మామిడి పళ్ళు. మామిడి పండు పళ్ళల్లోనే రారాజండి. అదే విధంగా మామిడి పండు కూడా వేడి చేస్తుంది ఎక్కువగా. ఎక్కువగా తినడం వల్ల. దాన్ని గూడా తక్కువగా తింటూ ఇందులో ఏ విటమిను, సి విటమిను, కే విటమిను ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. వాటర్ కంటైనర్ కూడా ఎక్కువగా ఉంటుంది మామిడి పళ్ళలో. మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మామిడి పండ్లు దంత సమస్యలు, రక్తపోటు, క్యాన్సర్, గుండెపోటు, రోగనిరోధక శక్తి, అధిక బరువు నుంచి ఉపశమనం కలుగుతుందండి. ఇవి ఎక్కువగా వేపుడు పదార్థాలు తినకుండా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి కూడా ఎక్కువగా తీసుకోకుండా చాలా ఈ వేసవికాలం చాలా జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అలాగే సలవ చేసే పదార్థాలు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఈ వేసవికాలంలో చాలా సలవ చేస్తుంది. అదే విధంగా పుచ్చకాయ చాలా రుచికరమైనది, చలవ చేస్తుంది. ఎక్కువగా కానీ ఇప్పుడు పుచ్చకాయ, కర్బూజా గాని మీకేమో తెలీదు కానండి. ఇప్పుడు ఇక్కడ మా పంటలను చూస్తుంటే పుచ్చకాయకి కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు. రోజు డైలీ బోలెడు రకాల మందులు కొట్టేస్తూ ఉంటున్నారు. దాన్ని కూడా మనం ఎక్కువగా తీసుకోవడం అనేది నా వల్ల నేను చెప్పే విధానం చెప్తున్నానండి. అసలిక్కడ పొలాల్లో చూస్తుంటే అండి దాన్ని కొట్టే మందులు చూస్తే నోట్లో అయితే పెట్టుకోమండి అసలు. అంత విపరీతంగా కొడుతున్నారు మందులు. అవి మనకి సహజంగా అంటే మందులు లేకుండా కొట్టే పుచ్చకాయ గాని, కర్బూజా గాని ఈ రోజుల్లో అయితే లేవు. ఏ ఫ్రూట్ అయినా లేదండి. మన సహజంగా మామిడి పండ్లైనా మన సహజంగా చెట్టు నుంచి వచ్చే పండ్లు దొరికితే గనక కొనుక్కొని తినొచ్చు. పుచ్చకాయ అన్నది ఇంకా సలవ చేస్తుంది కాబట్టి తప్పదు. ఎక్కువగా కాకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండండి. అదే విధంగా కొబ్బరి నీళ్ళు. మనకు ఎటువంటి మందు లేకుండా తీసుకునే పదార్థం కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు కాబట్టి అవి కూడా నిల్వ చేసి బాటిల్స్ నిల్వ చేసి పెట్టి అమ్ముతున్నారండి. అవి కూడా తీసుకోకూడదు. ఓన్లీ కొబ్బరికాయ మనకు ఒరిజినల్ గా దొరికే కొబ్బరికాయ అప్పటికప్పుడు కొట్టించుకుని కొబ్బరి నీళ్ళు తాగాలి. అలాగే కొబ్బరి దాంట్లో గుంజు కూడా ఉంటుంది. దాన్ని కూడా మంచిది తీసుకోవచ్చు. అది కూడా సలవ చేస్తుంది. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు రాళ్ళు కరుగుతాయండి. అదే విధంగా చెరుకు రసం. కాలేయానికి ఇదొక గొప్ప ఔషధం. చెరుకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో నిమ్మరసం, సబ్జా గింజలేసుకుని తాగడం వల్ల వెంటనే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వేసవికాలం. దోసకాయలు, ఆనప ఇలాంటివి ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. అదే విధంగా గోంది కతీర అని మెత్తగా ఉంటాయండి అవి. అవి నానబెట్టుకుని ఎక్కువ తాగడం వల్ల మనకి వేడి తొందరగా తగ్గుతుందండి. అవి గమ్ టైప్ లో వస్తాయి నానబెట్టుకున్నాక. వాటిలో కూడా కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఏ విధమైన బయట పదార్థాలు తినకుండా ఇంట్లోనే మంచి నూనెతోటే, నువ్వుల నూనెతోటి ఏ అయినా ఆహార పదార్థాలు చేసుకుని తినడం వల్ల చాలా మంచిది. అదే విధంగా పిల్లలకు కూడా ఈ వేసవికాలం మంచిగా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, వాటర్ క్వాంటిటీ ఉన్న కూరగాయలే వండండి. ఎక్కువగా వేపుళ్ళు కాకుండా రసం లాంటివి, అలాంటివి పులుసు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అదే విధంగా జాగ్రత్తగా ఈ వేసవి కాలం అంతా జాగ్రత్తగా ఉండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటాను.
ఆరోగ్యమే మహాభాగ్యం. నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసినట్టుగా చెప్పండి. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం నాగజ్యోతి గారు, చాలా అద్భుతంగా వివరించారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కరెక్ట్ గా చెప్పారండి. చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఎండలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో సాధ్యమైనంత వరకు మీరు ఇంటి పట్టునే ఉండడము, ఇంకా తప్పదు అంటే తప్ప ఎండలకు వెళ్లకుండా నీడ పట్టునే ఉండడము, ఎక్కువ వాటర్ తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడము, అలాగే చల్ల చల్ల అంటాం కదండి, ఆ జొన్న జొన్న అన్నము అందులోకి కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి పెట్టి అలాంటి ఆహారం తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చల్ల కూడా బాగా పనిచేస్తుంది. సబ్బియ్యం గంజి కూడా చలవ చేస్తుంది అనమాట. అలాగే మేడం చెప్పిన విషయాలన్నీ కూడా కారం ఎక్కువ తీసుకోకుండా ఆహారం జాగ్రత్తగా తీసుకుంటూ మంచిగా ఇవన్నీ పాటిస్తే వేసవి నుంచి ఆరోగ్యంగా బయటపడగలుగుతాం అనమాట. ఎండాకాలం కాబట్టి చాలా మంచి రెమెడీస్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.